హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఇండియాలో పెళ్లి ఫోటోల ఫోన్ అని చెప్పగానే గుర్తుకొచ్చే బ్రాండ్ వివో. దాంట్లో ఎక్కువగా ఇష్టపడే మోడల్ వి సిరీస్. మే 29 చైనాలో వివో V60 కూడా లాంచ్ అవబోతుంది. ఆగండి, చైనాలో ఎస్ సిరీస్ కింద తీసుకొచ్చిన మొబైల్స్ ని ఇండియాకి వచ్చేసరికి వి సిరీస్ కింద తీసుకొస్తారు. ఈసారి మరీ వింతగా చైనాలో లాంచ్ చేయబోయే ప్రో మోడల్ ఇండియాకి మినీ మొబైల్ గా తీసుకొస్తున్నారని చెప్పేసి లీక్స్ అయితే వస్తున్నాయి. ఇవన్నీ వదిలేసేయండి, ఫస్ట్ ఈ మొబైల్ కి సంబంధించిన లుక్ చూసి ఎలా అనిపించిందో కమెంట్ లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు. ఈ మొబైల్స్ యొక్క కలర్స్ చూస్తుంటే మాత్రం లేడీ ఫ్యాన్స్ ని టార్గెట్ చేసినట్టుగా అయితే అనిపిస్తుంది. అదేలేండి, అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడేది మొబైల్స్ కెమెరాసే కదా. అబ్బాయిల్లో కొంతమంది మాత్రమే కెమెరా లవర్స్ ఉంటారు. ఈ మొబైల్ కి సంబంధించిన మిగతా స్పెసిఫికేషన్స్ తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే నేను మీ ప్రియాంక, మీరు చూస్తుంది ప్రియాంక టెక్ న్యూస్. కాస్త అక్కడే కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న లైక్ సింబల్ ఏం పాపం చేసిందండి, దాన్ని కూడా టచ్ చేసేసేయండి. ఈసారి అయితే చైనాలో రెండు మొబైల్స్ తీసుకొస్తున్నారు. ఒకటి వివో S30, మరొకటి వచ్చేసి వివో S30 Pro Mini. ఇండియాకి మాత్రం S30 మొబైల్ ని యాస్ట్రీస్ గా వివో V60 కింద అయితే తీసుకొస్తున్నారు. కానీ ఈసారి కూడా ఇండియాలో ప్రో వర్షన్ అయితే తీసుకురావట్లేదండి, లాస్ట్ టైం వివో V50 లాగే. మరి చైనాలో లాంచ్ అయ్యే S30 Pro Mini విషయానికి వస్తే ఆ మొబైల్ ని ఇండియాలో X200 FE గా తీసుకొస్తారు అని అంటున్నారు. అదైతే మినీ మొబైలే కన్ఫర్మ్, కానీ ఏ పేరు మీద తీసుకొస్తారనేది మాత్రం కన్ఫ్యూజన్ ఉంది. నేనైతే S30 అననండి, V60 అనుకుందాము, కొంచెం మనకి కన్వీనియంట్ గా ఉంటుంది. ఈసారి అయితే డిజైన్ కంప్లీట్ గా మారిపోయింది, మరి స్పెసిఫికేషన్స్ కూడా మారాయో లేదో చూసుకుందాం. ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి కొత్త కలర్స్ అయితే తీసుకొచ్చారు. ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది, IP68-69 వాటర్ రేటింగ్ ఉంటుంది, IR బ్లాస్టర్ కూడా ఉంటుంది. మొబైల్ యొక్క బ్యాక్ కేసెస్ ఉంటాయి కదా, అవి మొబైల్ కలర్ కి సంబంధించిన వేస్తున్నారండి, డిఫరెంట్ కలర్ కాకుండా అండ్ ట్రాన్స్పరెంట్ కాకుండా. దీని డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ OLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. 6000 స్పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఫ్రంట్ నుంచి Samsung S25 Plus లాగానే కనిపిస్తుంది, కావాలంటే మీరే చూడండి. Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది, Android 15 మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వాడుతున్నారు. ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్న టెలిఫోటో లెన్స్ సెన్సార్ అయితే దీంట్లో ఇస్తున్నారు. అయిన వర్షన్ లో మాత్రం టెలి లెన్స్ అని స్టిక్కర్ అయితే కనిపిస్తుంది కెమెరాస్ దగ్గర. ఇండియాకి వచ్చే వర్షన్ లో మాత్రం జైస్ లెన్స్ పార్ట్నర్షిప్ తో తీసుకొస్తారని అనుకుంటున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసి 50+50+ 8MP కెమెరాస్ ఇస్తున్నట్టుగా లీక్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ 50MP అయితే ఇస్తున్నారు. 50MP మెయిన్ కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రా వైడ్ అయితే అనుకో. టెలిఫోటో లెన్స్ సెన్సార్ వేస్ట్ అని చాలా మంది అనుకుంటారు. మనం ఏమన్నా చందమామ ఫోటో తీస్తామా అని కూడా అనుకుంటాం. అలా కాదండి, టెలిఫోటో లెన్స్ యూజ్ చేసి 3x వరకు జూమ్ చేసినా కూడా ఫోటో షాట్ లో మంచి ఫోటోస్ తీసుకోవచ్చని చెప్తున్నారు. కొంచెం దూరంలో ఉన్న వాటిని ఫోటో తీసినప్పుడు నార్మల్ ఫోటో తీసిన దానికన్నా కొంచెం క్లారిటీ అనేది బాగా కనిపిస్తుంది. 6500 mAh బ్యాటరీతో వస్తుంది. 90W ఫాస్ట్ చార్జర్ ఇస్తారు. బ్యాటరీ అయితే ప్రతిసారి పెంచుతూ ఉన్నారు, ఈసారి కూడా కాస్త పెంచారు. ఇవన్నీ కూడా ఇండియాకి రాబోయే వివో V60 కి సంబంధించిన స్పెసిఫికేషన్స్. నెక్స్ట్ వచ్చేసి వివో S30 Pro Mini విషయానికి వస్తే ఇండియాకి మాత్రం మినీ అనే పేరు మీదనే తీసుకొస్తారు, కానీ X200 లో తీసుకొస్తారో ఎందులో తీసుకొస్తారో చూడాలి. ఇది కూడా సేమ్ ఫ్లాట్ డిస్ప్లే తోనే వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా అల్యూమినియం ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఇంట్లో కూడా బ్యాక్ సైడ్ 4 కలర్స్ అయితే వాడుతున్నారు. IP68-69 వాటర్ రేటింగ్ ఉంటుంది, IR బ్లాస్టర్ కూడా ఉంటుంది. డిస్ప్లే విషయానికి వస్తే 6.31 ఇంచెస్ OLED ప్యానల్ అయితే వాడారు. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. 6000 స్పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. దీంట్లో అయితే Dimensity 9400E అనే ప్రాసెసర్ అయితే వాడుతున్నారు, అదైతే కన్ఫర్మ్ అవుతుంది. Dimensity 9400E అనే ప్రాసెసర్ ని OnePlus Nord 5 లో వాడుతున్నారు అండ్ Realme GT7 లో కూడా వాడుతున్నారు. ఆ రెండు మొబైల్స్ అయితే 35,000 లోపే ఉంటాయండి. బట్ ఈ మొబైల్ మాత్రం ఇండియాకి వస్తే కనుక 50,000 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వివో మొబైల్స్ అంటేనే కాస్త ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది, అది కొనే వాళ్ళ ఇష్టం అండి అండ్ వివో వాళ్ళ ఇష్టం ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ తో అయితే వస్తున్నారు. ఫ్రంట్ కూడా 50MP కెమెరానే ఉంటుంది. ఇది కూడా సేమ్ అండి, ఇండియాకి వచ్చే వర్షన్ లో జైస్ లెన్స్ పార్ట్నర్షిప్ తో తీసుకొస్తున్నామని చెప్పేసి ట్యాగ్ అయితే పెడతారు. దీంట్లో చేంజెస్ ఏం లేవండి, ఎందుకంటే ఇండియాలో ప్రైస్ ఎక్కువ పెడుతున్నప్పుడు ఇది ఉంది అని చూపించుకోవాలి కదా. 6500 mAh బ్యాటరీతో వస్తుంది. 90W ఫాస్ట్ చార్జర్ ఇస్తారు. వివో V60 ఇండియాకి వస్తే కనుక 36,000 అలా ఉండొచ్చు అండ్ ఈ మినీ మొబైల్ ఇండియాకి వస్తే కనుక 50,000+ ఉంటుంది. వివో V60 అయితే Oppo Reno 14 కి కాంపిటేటర్ గా తీసుకొస్తారు. వివో మినీ మొబైల్ మాత్రం OnePlus మినీ మొబైల్ వస్తుంది కదా, దానికి కాంపిటేటర్ గా అయితే తీసుకొస్తారు. ఈ రెండు మొబైల్స్ కూడా జూలైలోనే చూసాము, ఇప్పట్లో అయితే చూసే ఛాన్స్ లేదండి. మీరు వివో V50 తీసుకోవాలి అనుకుంటే కనుక కాస్త వెయిట్ చేయమని చెప్తానండి, ఎందుకంటే వివో V60 లో ఒక కెమెరా ఎక్కువగా ఉంటుంది అండ్ ప్రాసెసర్ కూడా బెస్ట్ ఇచ్చారు. మీకు ఆల్రెడీ ముందే చెప్పానండి, ఈ రెండు
మొబైల్స్ కూడా మే 29న చైనాలో లాంచ్ అవుతున్నాయి. లాంచ్ అయిన తర్వాత ఈ 2 మొబైల్స్ సంబంధించిన అన్బాక్సింగ్ ఇంకా కంప్లీట్ స్పెసిఫికేషన్స్ కి సంబంధించిన ఒక వీడియో అయితే మళ్ళీ చేస్తానండి. నేను ఫుల్ స్పెసిఫికేషన్స్ తో వీడియో చేస్తున్నాను అంటే చాలా రివ్యూస్ చూసిన తర్వాతనే వీడియో చేస్తానండి. ఊరికే స్పెసిఫికేషన్ చూసి వీడియో చేసేయను. గూగుల్లో కనిపించే స్పెసిఫికేషన్స్ అయితే వీడియో చేయను. ఏదైనా విషయం చెప్తున్నాను అంటే 1-2 సార్లు చెక్ చేసుకొని మీ వద్దకు తీసుకొస్తానండి. వివో V60కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. ఆ మినీ మొబైల్ ఇండియాకు వస్తుందో లేదో అనే విషయాన్ని మీకు తర్వాత కన్ఫర్మ్ చేస్తాను. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైవ్ చేస్తున్నప్పుడు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. నార్మల్ వీడియోస్ కి కూడా ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మాత్రం కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.